తర్వాత ఏం జరిగింది? అంతలో ఒక యువకుడు వచ్చి మమ్మల్ని రక్షించాడు. మేము చూస్తూ ఉండగానే ఆ దొంగలకి కాలికి బుద్ధి చెప్పేలాగా చేశాడు. కానీ పాపం అతని కాలికి దెబ్బ తగిలి కుంటుతున్నాడు బాబా. నిన్ను కాపాడి నిజమైన రాజభక్తి వెల్లడించాడు. అతన్ని మేము చాలా మెచ్చుకుంటున్నాం. నువ్వు మెచ్చుకుంటే లోకం నిన్ను మెచ్చుకుంటుందా బాబా? నన్ను కాపాడిన ఆ వీరుడికి తగిన బహుమతులు ఇచ్చి గౌరవించక్కర్లేదా? బహుమతులే అంటే డబ్బు పంపడమేగా. యాస్మిన్, నేను మెచ్చుకోవడం కంటే బహుమతులు పంపించడమే గౌరవమా? అయితే నన్ను రక్షించిన వీరుడికి బహుమతులు ఎవరన్నమాట? నేను వెళతాను. ఉండు, ఏదో పంపిస్తాలే. దావూద్, అలంపన. అమ్మాయి, ఆ యువకుని పేరేమిటి? అల్లావుద్దీన్. సర్దార్ మకాంలో ఉంటున్నాడు. అస్సలాము అలైకుం మాలిక్. దొంగల చేతిలో పడకుండా రాజకుమారిని కాపాడినందుకు మా సుల్తాన్ వారు ఎంతో సంతోషించారు. మీరు చేసిన మేలు గుర్తించి ఈ బహుమానాలు పంపుతారు. అవసరం లేదు. ఆనాడు ఇదే రాజకుమారిని చూచినందుకే కొరడా దెబ్బలు కొట్టించాడు. ఈనాడు బహుమానాలు పంపించాడే. బహుమానాలు తీసుకుపో. ఇంటికి వచ్చిన ధనాన్ని కాలదనుకుంటే అన్నోదకాలు పుడతాయట్రా. ఒక పూట తింటే రెండో పూటకు లేకుండా బాధపడుతున్నా నీ ఆగ్రహానికి ఆవేశానికి హద్దు పద్దు లేకుండా ఉంది. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేయమ్మా. బేగం సాహిబా. రా దావుద్, బహుమతులు తీసుకువెళ్ళావా? వారు పుచ్చుకున్నారా? ఏమన్నారు? బహుమతులు అసలే అక్కర్లేదన్నారు. కానీ వారి అమ్మగారు ఎంతో చొప్పగా పుచ్చుకున్నారు. సరే. ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. విడిచిపోతే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టు అయ్యో, ఇలా పడిపోయారేంటండి? ఏదో పైకి లాగబోయా. ఇలా చేయమండి. అజయ్ కూడా అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? సార్, నేను ముందు లేకుంటే మీరు వెనకాడతారు ఏంటండి?